చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. హాయ్ అండి, హలో అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని, మా బాబు పేరు మోక్షజ్ఞ. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఏ చెప్పమ్మా, లైక్ చేయండి. లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11కి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను, చూడండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇట్లానే పిల్లలందరూ ఇంట్లోనే ఉండుంటారు. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు కొంచెం రిఫ్రెషింగ్ గా ఉండడానికి డ్రింక్స్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఎనర్జీ రావడానికి తాగుతూ ఉంటాం, తింటూ ఉంటాం. అండ్ వేడికి తట్టుకోలేక ఐస్ క్రీమ్స్ కూడా తింటూ ఉంటాం కదా. సో నేనైతే ఈ రోజు నా రెసిపీస్ తో వస్తున్నాను. అంటే ఎప్పుడు కూడా జ్యూసెస్ చేసుకోవడం, లేకపోతే లెమన్ వాటర్ అట్లానే తాగుతూ ఉంటాం కదా. సో ఈసారి అయితే ఇట్లాగా మస్క్ మిలాన్ అంతా ట్రై చేయండి. మస్క్ మిలాన్ జ్యూస్ అనేది మీరు ఎప్పుడు తాగుతూనే ఉండుంటారు. నేనైతే ఈ రోజు దీంతో ఒక కుల్ఫీ, ఒక ఐస్ క్రీమ్ అండ్ ఒక షర్బత్ అయితే చేసి చూపిస్తాను. సో మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చక్కగా నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసి చూపిస్తాను. మీరు చక్కగా చేసుకోవచ్చు. మోక్షజ్ఞ అల్లరి చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో కొంచెం నాయిసీగా ఉంటుంది. సో తప్పదు. సో మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ మస్క్ మిలాన్ ని కట్ చేసి నేను మీ ముందుకు వస్తాను. మంచిగా పండింది అనమాట. సో చాలా తీయగా కూడా ఉంది. సో పండిందని ఎలా తెలుసుకోవాలి అని అంటే కొంచెం గోల్డెన్ షేడ్ తో రెడ్డిష్ గా ఉంటది అండ్ బాగా హార్డ్ గా తగలకుండా ఉంటది అనమాట. సో హార్డ్ గా గ్రీన్ కలర్ లో ఉంటేనేమో అది పచ్చిది అనమాట. సో అది చూసి అయితే తీసుకోండి. ఇదైతే ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ షర్బత్ తో స్టార్ట్ చేద్దాం. నేను కూడా ఒకేసారి చేయాలనుకుంటున్నా కదా, అందుకని షర్బత్ అయితే ఫస్ట్ వేడిది కొంచెం చల్లార్చాల్సిన ప్రాసెస్ ఉంది. సో అది చల్లారే లోపు నేను ఐస్ క్రీమ్స్ కుల్పి చేసేయచ్చు. సో అందుకని నేను ఫస్ట్ షర్బత్ తో స్టార్ట్ చేస్తాను. రండి చూద్దాం. ఇలాగా ఒక పాన్ లో అయితే పాలు పెట్టుకోవాలి. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ నేను 1/2 లీటర్ తీసుకున్నాను. ఆ 1/2 లీటర్ లో నుంచి కొన్ని పాలు ఇలా తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ని ఇందులో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఉండలు అస్సలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఒక పొంగు వస్తుంది కదా, ఈ పొంగు వస్తున్న టైంలోనే ఇలా వేసి మొత్తం మిక్స్ చేయండి. మీరు ఉండలు లేకుండా ఇది మొత్తం కలిసేలాగా చూసుకోండి. కలిసిన తర్వాత సిమ్ లోనే పెట్టి చేయాలి ఇది, ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉంటది. సో ఎంత సిమ్ లో వీలైతే అంత సిమ్ లో పెట్టేసి చేయండి. దగ్గరకు వచ్చేంత వరకు కూడా తిప్పుతూనే ఉండండి. అండ్ నాన్ స్టిక్ ని ప్రిఫర్ చేయండి, బికాజ్ అడుగంటే ఛాన్స్ కూడా ఉండేది కాబట్టి నాన్ స్టిక్ దానిలో ఇట్లాగా ఎక్కువ సెట్ చేస్తూ ఉంటే దగ్గరికి చిక్కగా వస్తుంది. సో చిక్కగా వచ్చేంత వరకు కూడా మనం తిప్పుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత, అంటే తిక్కుగా వచ్చింది చూడండి, ఇలా తిక్కుగా వచ్చిన తర్వాత మనం కండెన్స్డ్ మిల్క్ వేయాలి. ఇది మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా వేసుకోండి. ఆ కండెన్స్డ్ మిల్క్ బాగా మిక్స్ అయిపోవాలి. ఇది ఇట్లా ఉంటది. సో కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి, ఇలా ఉండాలి. ఇది పూర్తిగా చల్లారాలి. అది చల్లారే లోపు ఇప్పుడైతే మనం కుల్ఫీ తయారు చేసుకుందాం. ఇది పూర్తిగా హెల్దీ వే అనమాట, చక్కగా చిల్డ్రన్ కి కూడా ఇవ్వచ్చు. సో నేనైతే ఇక్కడ పిస్తా,
జీడిపప్పు, బాదం అండ్ మిక్స్డ్ సీడ్స్ అంటే వాటర్ మిలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లెక్స్ అండ్ చియా సీడ్స్ అన్ని కూడా మిక్స్డ్ సీడ్స్, పిస్తా, క్యాష్యూ అండ్ బాదం ఇవన్నీ కలిపి మిక్స్ వేస్తున్నాను. ఇది నేను వేరే జార్ లో చేస్తున్నా, ఎందుకంటే జ్యూస్ జార్ లో ఇవన్నీ నలగవు కాబట్టి ఫస్ట్ ఇవైతే పౌడర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక జ్యూసర్ జార్ తీసుకుని ఇందులో కాచి చల్లార్చిన పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ ఇంకోటి, ఇది డ్రై ఫ్రూట్ పౌడర్, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మస్క్ మిలన్, వాంట్ ఇప్పుడు తేనె, నా దగ్గర మంచి తేనె ఉంది, సో దీన్ని షుగర్ కి రీప్లేస్మెంట్ గా వాడదాము. ఇది స్వీట్నెస్ కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ వేసేసుకుందాం. నేను దీన్ని రౌండ్ గా ఉన్న ఈ మోల్డ్స్ లో అయితే వేసుకుంటున్నాను. సో వీటిని రిఫ్రిజిరేట్ చేద్దాము. కనీసం ఇవైతే 6 hours అయినా కూడా కదిలించకుండా ఉండాలి. అప్పుడు మనకి మోల్డ్స్ లో కరెక్ట్ గా సెట్ అయ్యి ఐస్ లాగా ఫామ్ అవుతుంది. సో నేను ఇది ఐస్ అయిన తర్వాత కూడా ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. రిఫ్రిజిరేట్ చేద్దాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ చేద్దాం. మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ అనమాట. దీనికి కావాల్సింది మనకి జస్ట్ 3 ingredients. సో మస్క్ మిలాన్ ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మస్క్ మిలాన్ తీసుకోండి. సో ఫ్లేవర్ కోసం మస్క్ మిలాన్ తీసుకున్నాను. తర్వాత ఫ్రెష్ క్రీమ్, ఆ తర్వాత ఇందాక యూజ్ చేసాం కదా సేమ్ అదే కండెన్స్డ్ మిల్క్, నేను వీటిని ఐస్ మోల్డ్స్ లో వేస్తున్నాను అనమాట. సో వీటిని కూడా నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. అంటే మినిమం ఒక 6 to 7 hours డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఇవి కూడా ఐస్ లాగా ఫామ్ అవుతుంది. సేమ్ నేను ఇవి కూడా మళ్ళీ రేపు ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందాక మనం కస్టర్డ్ పౌడర్ అదంతా కలిపి షర్బత్ ఆ చల్లార్చడానికి పక్కన పెట్టాం కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి కస్టర్డ్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్ పాలల్లో కలిపాం కదా. కన్సిస్టెన్సీ అయితే ఇట్లా ఉండాలి. సో ఇందులోకి మనం ఇదిగోండి మస్క్ మిలాన్ మనం జ్యూస్ లాగా, అంటే ఓన్లీ మస్క్ మిలానే, ఇందులో ఏం లేదు, పల్ప్ ఒక్కటే. ఆ పల్పుని బాగా మిక్స్ చేయండి. మిక్స్ అయిపోవాలి. ఇది ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఇది సగ్గుబియ్యం నేను ఉడకబెట్టి పెట్టుకున్నా అనమాట. ఇందులో ఏమి కలపలేదు. సో వాటర్ లో ఉడకబెట్టేసిన సగ్గుబియ్యం, వాటర్ ని డ్రైన్ చేసేసి ఇందులో వేయాలి. ఆ తర్వాత సబ్జా, ఇవి కూడా నానబెట్టుకుని వాటర్ లేకుండా వేయండి. ఇవి కూడా మిక్స్ అవ్వేలాగా కలపండి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత చాలా చిన్నగా చిన్న చిన్న ముక్కలు, మనం తాగేటప్పుడు జస్ట్ పంటి కింద పడాలి కాబట్టి వీటిని కూడా
మన షర్బత్ రెడీ. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాము 2 glasses లో. ఇదే చల్ల చల్లగా చేసుకుని తాగాలి. కొంతమంది ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేస్తారు. నేనైతే ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మోక్షజ్ఞ అడిగితే నేను మోక్షజ్ఞకు కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఐస్ క్యూబ్స్ అంటే జలుబు చేస్తుందని నేనైతే ఐస్ క్యూబ్స్ వేయలేదు. కొంతమంది అయితే ప్రిఫర్ చేస్తారు. అండ్ నాట్ ఇలానే కాదు, గ్లాసెస్ లో వచ్చేటప్పటికి ఫస్ట్ సాబుదానా, తర్వాత సబ్జా, ఆ తర్వాత ఈ షర్బత్ ఇలా వేసి కూడా సర్వ్ చేస్తారు. నేనైతే మిక్స్ చేసేసాను. సో ఎవరికి ఎలా నచ్చుతుందో అలా అయితే సర్వ్ చేయండి. నేనైతే ఇప్పుడు దీన్ని సర్వ్ చేసి చూపిస్తాను. ఈ రోజనే కాదు, నెక్స్ట్ డే కూడా మనం ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు చేసి నెక్స్ట్ డే కూడా చిల్లెడ్ గా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పైన డ్రై ఫ్రూట్స్ వేసాను అండ్ మస్క్ మిలాన్ ఇందులోనే కలిపేశాను కదా, పైన కొంచెం మస్క్ మిలాన్ వేసి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడే టేస్ట్ చేసి చెప్తాను మీకు. సూపర్ ఉంది. సూపర్ ఉంది నిజంగా. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చలువ చేస్తుంది. ఇందులో మనకి సగ్గు బియ్యం కూడా ఉంది కదా, అందుకని మనం వేసవకాలం తింటే కనుక చక్కగా చలువగా ఉంటది. మస్క్ మిలాన్ కూడా బాడీకి చలువ చేస్తుంది కాబట్టి ఇది చక్కగా వేడిని కూడా బాడీలో తగ్గిస్తుంది. సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇక్కడ దాకా చూసారు కదా, ఈ 3 కూడా ట్రై చేయండి. చాలా 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 బాగుంటాయి. సో నేను మళ్ళీ రేపు కలుస్తాను మిమ్మల్ని ఐస్ క్రీమ్స్ అవన్నీ చూపించడానికి ఎలా వచ్చినాయి అనేది. తిను ఇది తినమ్మా ప్లీజ్. ఇది నాది, అది నీది. ఓకే, దిస్ ఈజ్ మోక్షజ్ఞ ఐస్ క్రీమ్, దిస్ ఈజ్ అశ్విని ఐస్ క్రీమ్, మమ్మీ ఐస్ క్రీమ్. ఓకే, తిను. చూసారా ఐస్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో, చాలా బాగా వస్తుంది. ఇది కుల్ఫీ అని ఎందుకన్నానంటే ఇది కుల్ఫీ షేప్ లో మోల్డ్స్ లో వేసాను. అండ్ ఆల్సో ఇది చూడడానికి కూడా కుల్ఫీ లాగా ఉంది. తింటే కూడా కొంచెం టేస్ట్ కుల్ఫీ టేస్టే వస్తుంది. అండ్ ఇదైతే చాలా హెల్దీ అనమాట. పిల్లలకి కూడా ఈజీగా హ్యాపీగా ఇవ్వచ్చు. అందుకే నేను మోక్షజ్ఞకి ఇది ఇచ్చా అనమాట. ఐస్ తిను, తీసా. ఇది తిను ఫస్ట్, ఇది తిను ప్లీజ్. ఇది తినేది ఇస్తా, తిన్నాక ఇది ఇస్తా. ఓకే, ఇట్లా ఫింగర్ పెట్టు. ఓకేనా, ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ ఐస్ లాగా నాకు హ్యాపీగా ఉంటుంది. మీరు ఒక లైక్ వేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా మంది మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా ఇవి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, ఉంటాను మరి. బాయ్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.